నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఉర్లగడ్డతో ఫ్రై చేసుకుందాం. ఉర్లగడ్డ మీద తొక్క తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఉర్లగడ్డ ముక్కలలో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. సాల్ట్ పసుపు ఎందుకు వేసుకుంటున్నానంటే ఉర్లగడ్డ ముక్కలు బ్లాక్ కాకుండా ఉంటాయని వేసుకున్నాను. కట్ చేసిన ఉర్లగడ్డ ముక్కలు వాటర్లో నింటి తీసుకొని జాలిబుట్టలు వేసుకున్నాను. వాటర్ అన్నీ కారిపోతాయి జాలిబుట్టలు వేసుకుంటే. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండిల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కట్ చేసిన పొటాటో ముక్కలు వేసుకున్నాం. ఒక 10 నిమిషాల వరకు పొటాటో ముక్కలు బాగా ఫ్రై చేసుకున్నాం. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూనే ఉందాం. పది నిమిషాల తర్వాత మన ఉర్లగడ్డ ముక్కలు ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బండిల్ పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. 1/2 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాం. రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. ఫ్రై చేసుకునే ఉర్లగడ్డ ముక్కలు వేసుకుందాం. మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి బండిల్ కిందికి దింపుకుందాం. మన ఉర్లగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియో కానీ నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.